పోను మన చేతిలో వాడి పానమే పోవును అవ నాన్న లేని చెల్లె ఉన్నది అవ నాన్న చనిపోక చెల్లె మన కాళ్ళ మీద మన చేతిలో పెట్టిళ్ళు మరి చెల్లె పోయే చేతిలో పెట్టి వచ్చంత చేసి అత్తరు వెళ్ళాక మనం వెళ్ళిపోయిన మాటకుంటే పాల చేతులు మన పని మీద పర్లేదు మన చేతుల వాడి పని మీద పర్వాలేదు చెల్లెవు లగ్గ చేద్దామన్నావా అందుకే పర్వాలేదు ఓ రామారావు ఉన్నది బిడ్డ సరోజనమ్మ మారుది వస్తది జోరి పెద్ద ముళ్ళ తీరున్నది రాజవేంద్రని పోయిరు అన్నయ్య అటువైడు వచ్చిరు అన్నయ్య ఊరు వాడి కొట్టే ఊరు కాగానే పెడతాం పల్లె వాడి కొట్టిన పత్తాది కాగానే పెడతాం మన సీమానబడితేనే ఉంటే దాచుకోవాలి బాధపడ్డదంటే 10 మందితో దాచుకోవాలన్నా మీరు ఎందుకు వచ్చిందన్నా మరి సరోజనవ్వ మా ఆపద నువ్వు వెళ్ళాను చెల్లె నువ్వు మోగంలో పుట్టినట్టువే భగవద్ తప్పు చూసి నిన్ను ఆడేదే పుట్టించింది కానీ వాడిని ఆడదాం చేసి నిన్ను మోగం చేసేది నన్ను ఆడదాం చేసి చెల్లెని మోగం చేస్తే ఏం చేస్తుంది చెల్లి ఇప్పుడు అన్నమాట తింటాను ఆవురా ఒక్కొక్క మాట పిడుదులు పిడుగులు పడ్డాడు పిడుదులు కాదు కదా మనం నలుగురు ఉన్నాం అట్లా మాట్లాడినావురా ఒక్కరు మాట్లాడలే అన్న మరి చెల్లెలు సరోజనవ్వ చెట్లకు దిగి కట్టేదా సాగి చెట్లకు దిగి కట్టేదా గప్పు చెప్తారు సాగి చెట్లకు దిగి కట్టేదా చెట్లకు దిగి కట్టేదా గప్పు చెప్తానే ఎనగాకు మమ్మల్ని కట్టేదా ఎనగాకు మమ్మల్ని కట్టేదా వెళ్ళిపోతాను పారుడి ఇద్దరు మొదలు తెల్లవాని చేతులు మా పనం పోయి మా చేతులు వాని పనం పోయి తెలియదు నీకు శివదేవి లగ్గం చేసి మరి వాయ చేతులు విడత్తుడు సాగదు వెళ్ళాక ఆడోని మీకు చెల్లె మీ విద్యాన్ని పోతాను మరి వాడి చేతిలో మా పానం పోయి తెలియదు మా చేతిలో వాని పానం పోయి తెలియదు మేము ఒక్క ఏళ్ళకి వచ్చేది 2 నెలలకు వచ్చేది 12 నెలలకు వచ్చేది తెలియదు అందుకే నీకు లగ్గం చేసి ఒక 5 చేతులు పెడతామని అనుకున్నాం చెల్లె అన్నా బలవని రాజవొక్క మాట ఏమన్నారు ఓ చెల్లె పాలోని వీధికి మేము ఉద్యానికి అయిపోతాను చెల్లెలా ఇవాళ రేపు ఎట్లుంది చెల్లేది నా ఆడవిల్ల ఉల్లికెళ్ళి పోతాంటే బట్ట కాల్చి మీదేసి బదనాలు చేసే రోజులు వచ్చినాయి ఆడవిల్ల మీద ఏ మాట పడ ముందుకు ఏ లింద పడ ముందుకు కాళ్ళు కడిగి కన్నదానం ఎత్తే పుణ్యలో ఒక మాట మన
పిల్లల్లో పుట్టిన చెల్లి మన మోక ముందుకి ఏమి ఉద్యాని మోక ముందుకే పెళ్లి చేస్తాను అబ్బాయి చనిపోయి 6 నెలలు కాలేదన్నా అబ్బాయి చనిపోయి కడుపుల్లో దుఃఖం కడుపుల్లో ఉన్నదిరా పిల్లలు ముచ్చగాలు నాయనా లగమన్న మాటలు రా నాయనా నోడిగిట్లా వచ్చినాయే నాయనా అన్న 10 మంది ఇంటి 10 లోకాలు విన్నట్టు 4 ఇంటి 4 లోకాలు విన్నట్టు ఏ నగతనం చేసేవాడికి ఏ దొంగతనం చేసేవాడికి నా చెల్లెలంగా నా చెల్లె దొంగలి 10 మంది ఇంటి 10 మంది మాట పట్టుకొని అన్నయ్య నాకు పెళ్లి చేస్తానన్నారా అన్న నేను చిన్న పిల్లలు రా నాయనో చీరగట్టంత సోమత నా దగ్గర లేదు చిన్న పల్లె కడిగి పారబోసేంత సోమత నా దగ్గర లేదు అన్న మీ ధనమేవి బొంగదింటివి ఏంటేవి విన్నా మీ సొమ్మేవి విన్నా అన్న వదిలి కట్టే చీరల కన్నా ఏ పాడి చీరలు కట్టా వదిలి పెట్టే సొమ్మల కన్నా ఏ పాడి సొమ్ములు పెట్టుకున్నారా చిన్న వయసు లోపల అన్నయ్య నీకు ఆడబిడ్డనికి ఇంత బరువైపోతినా చిన్న పిల్లకు పెళ్లి చేసి మీ బరువు బాధలు దించుకుంటాననుకున్నాను అన్న నాకు పెళ్లి ఎందుకురా అన్న నాకు లగ్గం ఎందుకు మీరు గంజికోట పక్కన పోయి వచ్చినాకనే చెల్లే ఫలాని పిల్లగాడు నచ్చిందా అని ఆ పిల్లగాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చచ్చినట్టు మెచ్చి పిల్లగాన్ని లగ్గం చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతాను నేను లంగని కాలేదు దొంగని కాలేదు అన్నయ్య ఈయన కాచి ఓదుకొని ఇంటి మీద ఉంటా పోసిన కాచి అన్నయ్య పొరలిప్పకుండా వరిగడ్డి లాంటి మిసాలు నేను పెడతాను చెల్లెమాట వింటాన్నావురా పిడుదులు మీరు వయ్యొచ్చేదాకా మీ మిసం నిలబెడితే ఇప్పుడు మన మిసం వంగిపోయినా అదినా కింద వంగిపోయినట్టు అవుతుంది ఓడిపాడు కూడా పుట్టి నేర్చిందో పుట్టగా నేర్చిందో మీరు ఎన్ని రోజులు వచ్చేదాకా నీ వీరకాశ వస్తువు ఇంటి లోపల పోసిన కాదు పొరలు ఇప్పకుండా అట్లా మీ మీసం నిలబెడతావు లగ్గం వద్దు నాగెళ్ళద్దు అంటాను లగ్గం చెప్తే బాయిపాలు చెరుపాలు అంటారు మరి తమ్ముడా మనం ఒకటి ఏం చెయ్యాలి అగో ఇంటికి వెళ్ళి రచ్చ గెలవాలి మనం వెళ్ళిపోగా ఇలా మన అటువంటి మన చెల్లెని తీసి చెల్లెని తీసుకొని తల్లి ఊరే బంగారు తొడవారు మీద కూర్చుండే పెట్టిళ్ళు 7 మంది ఆశలు పెట్టిళ్ళు 10 మంది ఆశలు పెట్టిళ్ళు మేము వచ్చేదాకా మా చెల్లె తులవారం మీనికా తులవారం కింద పెట్టదు మా చెల్లెని మంచిగా అర్థుకోమన్నారు కానీ ఒక్క మాట ఎవరిని భార్య వాడి బుద్ధి కానీ చెప్పుకోవాలి ఎవరిని పెళ్ళని వాడు చెప్పుకోవాలి అంటే నీ పిల్లని నీ చెప్పను మరి లేదు నా పిల్లని నీ చెప్పుకుంటే నీ పిల్లని నువ్వు చెప్పు నువ్వు ఇంటికి పెద్దోనివి దుర్గవతి అసలు నేను దుర్గవతి ఇంటికి పెద్దది కాబట్టి మరి పెద్ద పాట చక్క ఉంటే అన్ని చక్కనే ఉంటాయి చెప్పుకోపో ఇంటికి పెద్ద కొడుకు సక్క ముందు 4 సక్క పోతే 4 సక్క వస్తాడు నేను కూడా నా భార్య చెప్తుంది బామరావే బామ దుర్గావతి అందరు వచ్చి నీకే పెడతారు అందరు వచ్చి నాకే పెడతారు అదే దండం పెడతారు అయ్యో దొరసారి భార్య మరసంగం లీడర్ అదే దండం పెడతారు దీనికి గౌడి భార్య సూది ఆయన గడివాళ్ళు ఎత్తాను గాడి వెళ్ళి గుమ్మి కింద పందికొక్కలు బలుతుంది లంచే గడివా మీద ఎత్తంది గాడి నీళ్ళు అవుతుంది గుమ్మి కింది పందికొక్కలు బాగా బలుతుంది లంచే ఎందుకు పెడతారు అంతగారు
అయ్యో నా పిల్లం కట్టబడద్దని దానికి అంతీలో పెడతానా మారే చూస్తుంది నిన్ను మరొకటి సేపులు అరటి పళ్ళు దానికి అంగుర పళ్ళు పిచ్చపాటు పెట్టా సేపు దేవత బిడ్డ సేపు తినడానికి రక్తం ఎక్కువ మొగలం మెడదిగా మారే చూస్తారు. అరే నా భార్య పిల్లలు ఎదురా పెడతాను నాకు అట్లా బాబా ద్రౌపది కావచ్చు పాలపూట ఎంకారం ఉంటది పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఆ పెద్ద రోజు ఒకటి వేసిపో తెల్లారేసినాక సవ్వ వేసుకుంటా సవ్వ కాదే షా చేసుకోవాలి కానీ సవ్వ మరి కుక్కలు పాల ప్యాకెట్ ఎత్తుకపోతే కాదు ఆ దూడులు వేసుకోరాదురా ఆ దూడు నాకు అందే నాకు అంతా నేను తీసుకుంటా మనిషి దుర్గవతి ఎవడో కీడున్నది ఎవరు మంగళచంద్ర మరి కావచ్చు వీడు గనం పట్టినది మంగళచంద్ర వైరి నేనే మాయన గీక్తివి నాగిట్ల గీక్తావు వచ్చినావురా నీ ఏ బాబా దగ్గర కింది మీద అంటే అర్థమవుతులేవా బొమ్మెంటికి తల ఇంటికి కావచ్చు నేను గీకాలి తిరుపతి పోయి ఆయన గుండు చేసుకొని పిచ్చిదానికి ఐబ్రోస్ చేస్తారు అప్పుడప్పుడు ఏ బొరసు ఐబ్రోస్ ఐబ్రోస్ చేస్తా తలపతి చేస్తాను దుర్గవతి నీ భర్త నచ్చినప్పుడు కొడుక గమల గణేష్ గాడు అరే గౌల ప్రశాంత్ గాడు గమల గణేష్ మా చక్కటి మనిషి ఆయన ఉన్నప్పుడు కమ్మటి కళ్ళు తీయటి కళ్ళు వచ్చాయి. మొన్న మా ఆయన ఆనకొండ వేడు హన్మకొండ పోయిన వైపు చూసి పోతమైన కళ్ళు బాటిల్ తీసుకొచ్చిన కొడుక రేకులో కలిగేసిండు పోయిండు. ఇంకా అప్పుడే దానం చేసి బట్ట కట్టుకొని ఆ బాటిల్ తీసుకొని ముక్కాడే పెట్టుకుంటే పల్ జీతానికి పోతే వస్తుంది పాలేరు పోతే వస్తుంది పార పోతే వస్తుంది రూపాయలకు ఒక బాటిల్ 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 అన్న గౌలలో చాలు కట్టల పన్న లంచ సంవత్సరాలు బుర్రలు పెట్టుకొని పెట్టుకొని మన వాన కొట్టుకుపోయినవన్నీ నిండితేనే 150 నిండు 130 ఆట ఇక బాటిల్ తెచ్చుకున్న కొడుక కరయ్య దాని నడిలో పెట్టుకున్నా కొడుక వట్టికలు తాగుబుద్ది ఎట్లా వేస్ట్ చేయద్దని 4 కిలోల కొండంగా బబ్బర్ తెచ్చుకొని నాన పోసుకొని 4 కిలోల కొండంగా బబ్బర్రకు 3 కిలోల ఉల్లిగడ్డ ఓసేసుకొని మరలో పోసుకుంటూ చూసుకో కొడుక పేషెంట్ అయిపోయి గుడాలైనాయి పేషెంట్ అయిపోయి గుడాలు ముంగడే పెట్టుకున్నా కళ్ళు బాటిల్ ముంగడే పెట్టుకున్నా బాటిల్ కలగాయనా పేషెంట్ అయిపోయి గుడాలు ముంగడే కొడుక అరే కడుపా కయ్యనా దూరం దొయ్యనాల పోయ్యా ఓ ఎక్కడిది కొడుకో గంట వాటలే గడియ వాటలే సరసరా పరపర టర్రుకు అంటే ఏ డీజల్ పని చేస్తారో ఏ సౌండ్ బాక్స్ పని చేస్తారో కొడుక అంటే పరసాడు కళ్ళు వచ్చి వెళ్తాడు పోయొచ్చు నీకు దేవుడా భగవంత శంకర్ ఎట్లా అని పొలం ఉండే తలపు తీసుకున్న కొడుక తెల్లారికి 20 గుంటలు కలిపినా ఓ కొడుకు మరి వాన కొడుతుంటే కొట్టుకుపోలేదు అన్ని నేను తెలియకలు అన్ని తెల్లడానికి నా మగవాడు ఉరువేలు రానే వచ్చా ఆయన వచ్చి ఆ పొలం కడ చూసిండు ఏందే మనిషి ఇంత కలిపిన వాళ్ళు లేదయ్యా మనదే జవాని అన్న వాన పడితే మన విషయంలో పడితే నా జవాత వెస్ట్ అవుతుంది అని ఊళ్ళే బొమ్మ అని గుంటూరు తీసుకొచ్చి ఎంత దున్యమన్న కొడుక ఆ ట్రాక్టర్ డ్రైవర్స్ అల్లగుండా ఇంతలో దిగబడుతుంది దిగబడ్డా దుంతాడు వానికి మొక్కాలే దున్ని కడిగి కింద ట్రాక్టర్ నామగుడు చేతి దగ్గరకు వచ్చి రంది పడతాడు ఏంటంటే ఇటు బురద లేదా అటు గట్టిగా లేదా ఇలా మక్కువ వేసినా పాటికి రాదు ఇలా వరి వేసినా పాటికి రాదు ఇలా మిరపచేను వేసినా పని చేయదు ఇలా పల్లికాయ వేసినా పని చేయదు ఏది పెట్టానే ట్రాక్టర్ కిరాయి మీద పడ్డట్టు ఆయన అంటాడు ఓ గుంజిగా తెలియదా ఉండకూడగా నువ్వు బాధపడదు శుక్రవారం ఉష్ణాలు అక్కడ పోయి కందగడ్డ దిగేమన్నావా కందగడ్డ దిగ తీసుకొస్తే కొడుక కానక ఆడి తిడితే పెట్టకంటే ఆనంగినంగా ఎక్కినా ఓ కొడుకు అంత గడ్డి పడితే పట్టుకో ఏ జవకు వేడికి శివరాత్రి వరకు ఉంచిన ఆ గడ్డ తవ్వుకున్న కొడుక గడ్డ తవ్వబట్టి 1 కిలో 2 కిలోలు ఒకటి జవెక్కున్న కాడ 4 కిలోలు భూచక్రం కట్టినట్టు ఎంత గడ్డ ఆ గడ్డతో తవ్వుకున్నా ట్రాక్టర్ డబ్బాలు పోసుకున్నా ట్రాక్టర్ డబ్బాలు పోసుకొని ఎట్లయితే అమ్ముతామని ఎంత అందరం మేనా అమ్ముడు పోలే పోతారం మేనా అమ్ముడు పోలే జనగం మేనా అమ్ముడు పోలే మన జనగం మేనా అమ్ముడు పోలే ఓ దేవుడా ఓ భగవంతా నా మూడు కట్టం చేసే పుట్లు కట్టం నేను కట్టం చేసి ట్రాక్టర్ మీద పడ్డట్టుండే దేవులాడ రాజన్న నాకు
అందగాడు అమ్ముడు పోతే నేను సగం దానం చేసుకుంటా నేను మొక్కిన. సగం దారుణం ఉంటాదే. అయ్యో మీకు అర్థమైతలేదా? అర్థమైతలేదు. సగం దానం ఉంటది. ఎట్లనే? రెండు దానం అంటే పొద్దున్న ఒక పొద్దు, సగం దానం అంటే పొద్దున్న లేచి తడిబడి దానం చేసి ఇళ్ళ పూజ చేసుకొని దేవునితో పోయి దీపం ముట్టించి దేవుడా భగవంతుని గడప దాడి దగ్గర ఒక పొద్దు. ఇక తాగొచ్చు తినచ్చు అన్ని తీరులా ఆటాడుకోవచ్చు పాట పాడుకోవచ్చు. ట్రాక్టర్ పట్టుకున్నా చక్క ఈ గౌరీలకి వచ్చిన గౌరీలకి వచ్చి మూల బండి పెట్టి నా గడ్డో అన్న అంతగా ధనంగా చూసుకో. ఒక్కొక్కరు నా సంవత్సరం గంపలు గుళ్ళలు తట్టలు పట్టుకొని ట్రాక్టర్ చుట్టూ ఈగల్దామని ముసిరినట్టే. ఇక ఒకరు కిలో తీసుకున్నారు, 2 కిలోలు తీసుకున్నారు, ఒకరు 5 కిలోలు తీసుకున్నారు. ఇక గసంట కూర్చున్న పెద్దవాళ్ళు ముసలోళ్ళు కొసరేవా గడ్డ అందుకున్నది. గడ్డ అందుకొని పానమాక ముసలావా గడ్డను చూసి పచ్చిదే పచ్చ తిన్నదిరా. తిన్నాక ఏమంటాం తిరిగేనా అనరాలా నేను ముట్టి గిన్నె రోజుల పొద్దు ఇంత మంచి గడ్డ ఇంత టేస్ట్ ఎన్నడు చూడలే. దీనికి యూరియా వేసినావా, పొటాష్ వేసినావా, డిఏపి వేసినావా, తొట్టు వేసినావా, అమోనియా వేసినావా, ఏమేరు వేసినావా అని ఆమె అమ్మ ఏ ఎరువు లేదు అంత నా ఎరువేదన్నా అంత నిజమే. అయ్యో పేద జోకులు తీయరాదు. ఎవరు లంజనోడైతే నా మొగడే. నీ మొగడే. ఆయన నాకు ఎయిర్టెల్ సిగ్నల్. అయ్యా ఏడున్నావు? ఏవుగా అన్నూరులో తిరిగాని గదిలో తిరిగి మొగలు బయట రేది ఊళ్ళో ఆ బయట అన్న కాడికి అవుతుంది. కొసాగిలు నిలబడ్డావా? సరే వస్తానా మంగళవారతులు పట్టుకుని వస్తున్నా. మరి నా భర్త బయటికి వెళ్ళిపోతున్నాడు. బాల బంగారు బొమ్మ బాల దుర్గవతి దేవి బాగడికి వెళ్ళిపోతున్నాను. ఓ బావా నువ్వు వచ్చిన లావాయి ఏమనిపిస్తుంది? రాజరాజు వచ్చినవంటే నీకు పీడేద్దామంటే పీడవలిద్దామంటే కడుపుల బల్ల బావా నువ్వు వచ్చిన సయ్యద్దామంటే ఫలాన్ని వలిగే కలిద్దామంటే కడుపుల గలగల నీకు 19 నాకు బీరు నీకు 19 నాకు బీరు నీకు నాది నాకు కాదయ్యా. నీ కోటరు నీకే, నా బీరు నాకే. నీది నీకు నాది నాకు. బీర్ కావాలంట నాదే బీరు పక్క. దేవుడు రాముడు శంకరు ఆడుల పాన గీనే ఉంటుంది. మెత్తడి తలనే పడితే ఓ బాడకొచ్చిన సూది ఆకుండా నడుచుకోను వెళ్ళిపోయా. ఏంది దేవుడు కట్టె ముక్కలా ముక్కలు పెట్టి తీసినట్టాడు. అయినా తీసిన తలుపు వేసినప్పు ఏంది ఓ దేవుడు ఓ భగవంతో ఏంది అలాగని అలా తలుపెట్టు అంటాను. రాత్రి పోతావు అమ్మ మరిదిన్న చూస్తాడు తలుపు పెడతావు రాడు అద్దు నాకు భయం అవుతుంది. పట్టవాడి తలుపెట్టు అంటే మళ్ళా కుయిక్ పోతారు ఎవరు కొద్దికి డ్యూటీ పోతా. అట్లా కాదు తీసిన తలుపు వేసినావా? వేసినా. నీ ఇంటి ముందు రాక ఏమంటారు? పాలబండి అనబడి సాకల మళ్ళీ అనబడి ఎర్రవేళ్ళు అమ్మడం అని అంటారు. గమల గణేష్ గాడు అంటావనే ఇవాళ కొడతా నిన్ను కొడతా నిన్ను పొట్టుబడు కొడతావా? ఇక కొడతా కొట్టించుకోవాలి. మొగళ్ళకు మళ్ళీ 3 వస్తుందా? కోపం వస్తుందా? గదరా గొంతు అనేది అడు ప్రకాశం గారు చెప్పిన చెప్తాను వాళ్ళ
కొడతావా ఇక కొడతానేమో బాయపడి సత్తా లేకుంటే నోట్లు చూస్తా బాగా కొట్టకుండా నోట్లు చూస్తాడు ఎట్లా కొట్టాలి కొడితే ఆడదాన్ని కొట్టానంటే అయ్యగారి దగ్గర పోయి అయ్యగారు దాంట్లో 5 రూపాయలు పెట్టి అయ్యగారు పంచాంగం 5 రూపాయలు పెట్టి అయ్యగారు నా పిల్లలు కొడుతున్నప్పుడు తిథులు మధులు మంచుకున్నదా ఎప్పుడు ఏ టైం కొట్టాలి ఏ గంటలకు కొట్టాలి నా పిల్లలు ఎందుకో కొట్టానా ముంగడు కొట్టానా అని అడిగచ్చి పిల్లలు కొట్టాలి అనే బాబు ఓ పోతున్న మొగడాట అయ్యగారు దగ్గర ఆయన పెట్టాడా ఇట్లా కొట్టాలి ఏం కదా మంచి రోజు చెడు రోజు అడిగచ్చి మళ్ళీ కొడితే గవర్నర్ కోపం ఉంటుందా కొట్టాడు చక్క కొట్టాలని రమ్మ 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 అంట మనం లొల్లేదు కానీ గంజికోట పట్నం పోతున్నాం తోడగొట్టిన సెల్లె పైలం వాళ్ళకు ఒక ఎక్కువ కట్టి మంచి ఆదుకోరి ఏడాకతో 2 నెలలకతో 3 నెలలకతో వెళ్ళిపోతాను మంచి చూసుకుని చెప్తాను కదా ఓహో గంజికోట నగరం వెళ్ళిపోతాను అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ నేను అడుగురా అంటే కాలం రాజ్యం పోతాను ఇంటి పెద్ద కూడా కాబట్టి తల్లికి కాబట్టి మా అవ్వ తులవారం మీద మా చెల్లెని కూర్చుని పెట్టినావు మా చెల్లె కూర్చున్నావా అయిపోయి అడ్డి పెట్టుర్రి మా చెల్లెని మంచి అరుచుకోరు అంటారు అయ్యా నువ్వు సాదుకోవా నేను ఆడదాన్ని కాదా ఇంకా ఆడదునా అవే ఉండలేదా మాది అత్తది నేను మాది అత్త పొద్దున పోయి మా పోను పోయి మాది అత్త పొద్దున పోయి మా పోయి పోయి నేను చేస్తా అంటే ఏమన్నట్టే పొద్దుగాల 10 గంటల దాకా కరువు పని ఒకటి 10 అయిపోయినాక వచ్చిన తర్వాత మళ్ళా కలువను వరిగలను లేకపోతే పచ్చరను అంటావు లేకుంటే వల్ల పువ్వు తులుపును పూతో కాయింత వస్తుంది వరి పెడుతుంది దాడుకుంటా వెళ్ళిపోతున్నాం అరే 2 బాధలు పురాలు బయటపడ గుంజినారేమి వెళ్ళిపోదాం అని అరే చెల్లి ఉన్నారు చెల్లి బాయ్ ఉన్నారు అందరు గడ్డిన కుర్రా ఉన్నది అందరు కట్టిన కుర్రా ఉన్నది అట్లా కొంత దూరం పోతా ఉన్నారు గంజి ఫోటో వాళ్ళు కూడా రానే వచ్చారు రాను గంజి కూడా రాని వచ్చి పాలు వాళ్ళ కళ్ళ వచ్చారు కళ్ళవాడికి ఎందుకు వాళ్ళ ప్రాణం తీస్తా ఉన్నారమ్మా అయ్యా గోరా గోరా యుద్ధం కూడా ఎత్తా ఉన్నారు కత్తి కొడతా ఉన్నది కనుక ఒడి రాలుతా ఉన్నది ప్రాణం తీసి రక్తం తీసి ఖచ్చితంగా పోతుంది బాల్య అని అంటూ ఉన్నారమ్మా బాల్యమని ప్రాణం తీసిరు 4 పక్కల కూర్చొని రాజ్యం వెళ్ళుకుంటుంటారు అక్కడ వచ్చిన తాసిరకం చేస్తారు పైట్లో ఒకటి వేసుకుంటా కొద్ది 11, 12 అవుతున్నాయి ఆన్నే 6 నెలలు పోతుంది భార్యలు మర్చిపోయారు సెల్లలు మర్చిపోయారు వాళ్ళ సంగతి అట్లా ఉండని ఇక్కడ లొగిల సంగతి ఎలా ఉన్నదమ్మా రాజ్యం అంటే మరి ఎంత 4 రంగాలు డబ్బు మసాలా పడిపోయింది ఎందుకంటే సాశీరం ఎక్కువ వస్తుంది డబ్బు సంపాదిస్తారు అరే మనకు నచ్చినట్టు ధనం సంపాదించుకున్నాక మన రాజ్యం మనం పోదాం అని 4 రంగంలో రాజ్యం అయినా ఇక్కడ ఉష్కగిరి నగరం లోపల 4 ఇక మన మొగోళ్ళు ఎట్ట మనుషులే ఏ లెక్కల మనుషులే ఎంతనే గాని ఇక కట్టిస్తే నీ కట్టియాలి నాకు కట్టియాలి కట్టింది నీ కట్టాలి నాకు కట్టాలి ఎందుకు కట్టి తులవారం మనం దొరసాలం కాబట్టి తులవారం మనం కట్టాలి కానీ మన ఆడబిడ్డలు అన్నీ తీసుకుపోయి తులవారం మీద కూర్చునబెట్టి దానికి 7 దాసోళ్ళు 7 దాసోళ్ళు పెడితే పోతా అంటే ఊపుతా అంటే ముందుకత్త ఓ బుక్క వెనకత్త ఓ బుక్క మనం పోయి ఓదాసి జడలే ఓదాసి పూలు పెట్ట ఓదాసి ఇంతమంది ఏమట్టే కాదే నా మగడు ఇంటికి పెద్దోడు కొంచెం నిజం ఉండద్దా ఇంటికి పెద్ద కోడలు నేను ఎంతనా గాని ఆయన కట్ట చేసి కాని కట్ట చేసి సంసారం పెరగాను అని బొట్టు పిల్లలు కొనుక్కుంటే 10 రూపాయలు అయితే అని మసి బొట్టు పెట్టుకొని బతికిన సంసారం పెద్ద చేసిన గుత్తిన మోని గుత్తిన ఆశేతలే పెట్టాలి కనుక
అయ్యో గుంజిగా తాళంచేల గుత్తి నా చేతిలో పెట్టి ఇంటికి పేద కూడా సంసారం వెళ్ళదు నేత తల్లివే మా చెల్లెని తీసి నీ చేతిలో పెడుతున్నాడు ఇంత నా చేతిలో పెట్టద్దు ఆమె చేతిలో పెడితే ఆమె టుంగుటి అరుగుతా అది ఆడబిడ్డ లంజ ఇంట్లో ఉన్నది ఇంటి కీడు ఓ తింటూ వస్తుందా ఓ పంట వస్తుందా పంచి వస్తుందా ఏమంటావు అదే గాయలంజ ఇప్పుడు ఆడబిడ్డ అంటే అర్ధం మొగడు ఆమె మత మీద కూర్చుంటాం అనుకో మనం కుర్చీలో కూర్చున్నాం అనుకో ఆమె రాగానే ఆడబిడ్డ వచ్చిందని లేవాలి మనం మత అన్నాం అనుకో ఆమె రాగానే అయ్యో ఆడబిడ్డ వచ్చిందని లేవాలి అట్లా పండుకుంటూ వస్తుందా కూర్చుంటూ వస్తుందా ఆయన బట్టె గారితో వస్తుందా ఆయన తిండి తింటే వస్తుందా అంటాను ఆయన అసలు ఎట్లా మనిషి అది మనం ఓ ఇంటికాడ ఉట్టి ఓ ఇంటికాడ విరిగిడికి వచ్చి సంసారం గిలికరిస్తలేవా మన లెక్క మన ఆడబిడ్డ కూడా మన మొగోళ్ళు అన్నారు కదా చెల్లె నీకు పెళ్లి చేస్తాం అంటే అన్నో నాకు పెళ్ళి ఎందుకే నేను పసి పిల్లనే నేను ఏడంటే పిల్లనే నాకు పెళ్లి ఎందుకే అని ఇంటి మీద ఉంటున్నాను ఈరకాశ పోసుకుని ఉంటున్నా అన్నది అయితే గాని మన మొగోడు ఒక్కడు చేస్తే